వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ తప్పిపోయారు. ఈ నెల 3వ తేదీ నుంచి ఆయన మెడికల్ లీవ్ పెట్టి స్వస్థలం కృష్ణా జిల్లా పెనమలూరు వెళ్లారు. నిన్న ఉదయం బయటకు వెళ్లిన ఆయన ఈ రోజు వరకు ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెల్ ఫోన్ కూడా అందుబాటులో లేదని అన్నారు. అయితే ఎంపీడీఓ మానసిక ఒత్తిడికి వైసీపీ నాయకులే కారణమన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. నర్సాపురం రేవు పాటదారుడు సుమారు 50 లక్షల వరకు మండల పరిషత్కు చెల్లించాల్సి ఉంది. పాటదారుడు ఓ మాజీ ఎమ్మెల్యే అండదండలతో ఆ డబ్బులు చెల్లించకుండా మొండికేశాడు. దీంతో మానసిక ఒత్తిడితో సెలవుపై స్వగ్రామం పెనమలూరు వెళ్లారు. వచ్చే ఏడాది మార్చిలో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 50 లక్షల బకాయి ఉండడంతో ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందోనని ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియరావడం లేదు. ఈరోజు జరిగిన ప్రతి జాయింట్ కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులందరూ కూడా దీన్ని అతను బకాయి సరిగ్గా కట్టలేదు కాబట్టి దవేజీ గారు బకాయి సరిగ్గా కట్టట్లేదు కాబట్టి మొత్తం పంటని రేవుని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి తీర్మానించబడింది. దాన్ని వీళ్ళు చూసుకుంటే 2వ తారీఖు 3వ తారీఖు అనేది దానికి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంటల్గా నిర్వహించడమే జరుగుతుంది. 53 లక్షలు ఉందండి సుమారు. ఈసారి అవకాశం కమిటీ తీర్మానం ప్రకారం మొన్న కూడా ఆఖరి అవకాశం ఇచ్చాం. ఆఖరి అవకాశంలో కూడా కట్టలేదు కాబట్టి దాని ప్రకారం ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఆ బకాయి రికవరీ మొత్తం అతని ఆస్తుల మీద అతని సాల్వెన్సీ ఉంది కాబట్టి న్యాయపరంగా వెళ్ళి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కమిటీ నిర్మాణం జాయింట్ కమిటీ తీర్మానం నిర్ణయం మేరకు జిల్లా పరిషత్కు పంపించాం. జిల్లా పరిషత్ వారి ఆదేశాల ప్రకారం అతనికి హ్యాండ్ ఓవర్ చేయడం. ఆర్య వైశ్యుల ఆదరణ మరువలేనిదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్య, వైద్యం సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని అన్నారు. ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో జగ్గంపేట మండలం ఆర్య వైశ్య సేవా సంఘం, జగ్గంపేట ఆర్య వైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతులను ఘనంగా సత్కరించి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్య వైశ్యుల ఆధ్వర్యంలో సన్మానం చేయడాన్ని తాను ఎప్పటికీ మరువలేనని అన్నారు. ఈ ఎన్నికల్లో తాను ఇచ్చిన 4 హామీలైన సాగు, తాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల లక్ష్మీదేవి, తుమ్మలపల్లి రమేష్, SVS అప్పలరాజు, అత్తులూరి నాగబాబు, మారిశెట్టి భద్రం, కొత్త భైరవకృష్ణ, పాలకుర్తి సురేష్, పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, వేములకొండ జోగారావు, చిత్రపు బాబు, మానేపల్లి బంగారాజు, కంచర్ల బాబు, పైడిపాల సూరిబాబు, రేఖ, బుల్లిరాజు, బోదిరెడ్డి శ్రీనివాస్, గవర సుధాకర్, నరేష్, ఐ రాజు పాల్గొన్నారు. ఒక హాస్పిటల్ మనం ఏర్పాటు చేయగలిగితే దానికి సుమారు ఒక 2000 బెడ్లు కావాలి. 2000 బెడ్లు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం కోరకపోయినా సరే కోరి మన దగ్గరికి మెడికల్ కాలేజీ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ మెడికల్ కాలేజీ వస్తే అతి చదువులో మెడికల్ కాలేజీలో మనం పెట్టది ఉచితంతో నైపుణ్యం కలిగేటటువంటి విద్యార్థులందరినీ కూడా అందులో చేర్చుకుంటాం. ఎక్కడో తయారు చేయగల డాక్టర్ని ఇక్కడే తయారు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ అన్ని విద్యా విధానాలని కూడా ఒకే కాంపౌండ్ లో తెచ్చి కేవలం ఇది మన కోసం మనం నిర్మాణం చేసుకునేటటువంటి వ్యవస్థ. ఇది చేయాలి అనేది నా తాపత్రయం. ఖచ్చితంగా చేస్తేస్తాను. విద్యావంతులు అవుతారు, ఆర్థికంగా వెలిసిపడుతుంది, ఆరోగ్యవంతులు అవుతారు. ఈ 3 జరిగితే 4వది నిరుద్యోగ సమస్య ప్రబలుతుంది. మన ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఉండకుండా ఉండాలి అంటే ఇవాళ ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఏం పుట్టుకురావు. ఎందుకంటే తహసీల్దార్ ఉంటే తహసీల్దారే ఉంటాడు అక్కడ. ఆ తహసీల్దార్తో పోటీ ఉండేటటువంటి 12 బెంచీలు ఉన్నాయి ఉద్యోగాలు. 13వ రావాలంటే 12 అక్కడ. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు పెరగవు. ప్రైవేటు వ్యవస్థను ప్రోత్సహించుకోవాలి ఇక్కడ మనం. ప్రైవేటు ఉద్యోగాలు సృష్టించుకోవాలి ఇక్కడ మనం. ఉదాహరణకు మన పక్కన దేవి సీ ఫుడ్స్ ఉంది. గతంలో ఒక 100 మందికి ఉద్యోగాలు వేయించారు. మళ్లీ మొన్న దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు. 120 మందికి ఉద్యోగాలు వేయించని 20 రోజుల వ్యవధిలోనే నేను శాసనసభ్యుడిని అయ్యాను.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో భారీగా షెడ్యూల్ 1కి చెందిన తాబేలు పట్టుబడ్డాయి. కోరుకొండ నుంచి ఒడిశాకు కారులో తరలిస్తుండగా తులసీపాక వద్ద అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాకు చెందిన సూరజ్ మండల్ అనే వ్యక్తిని అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కారులో 246 తాబేలు లభ్యమవగా అందులో 230 సజీవంగా ఉండగా 16 తాబేలు మృతి చెందాయి. కారును సీజ్ చేసిన అటవీ శాఖ అధికారులు ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టుకు తరలించారు. పట్టుబడ్డ తాబేళ్లను శబరి నదిలో విడిచిపెడుతున్నట్లు లక్కవరం ఫారెస్ట్ రేంజ్ అధికారి నానాజీ తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఏదో ఒక ప్రాంతంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా వాతావరణ శాఖ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో కీలక అప్డేట్ ను అందించింది. రాబోయే మరో 5 రోజుల్లో రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురవనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు, పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆగ్నేయ పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్ జోన్ ఏర్పడిందని ఈ ప్రభావంతోనే భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో గత 3 రోజులుగా మొన్నటి వరకు కనిపించకుండా అసలు వర్షాలే పడలేదు. గత 2-3 రోజుల నుంచి విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజులు వరుణుడు తన ప్రతాపాన్ని చూపించబోతున్నాడు. ఏపీలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు సూచించారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తాగునీటి వ్యవస్థ భ్రష్టు పట్టిందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఎన్టీఆర్ సుజల పథకం పట్టణానికి తాగునీరు అందించే పాత చెరువును అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ₹2కే 20 లీటర్ల తాగునీరు అందించే ప్లాంట్ ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. తాగునీరు కలుషితమై అనేక మంది అనారోగ్యం బారిన పడ్డారని దుయ్యబట్టారు. నీరు రంగు మారకుండా ఉండేందుకు అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పలు సూచనలు చేశారు. నేను అప్పుడే అన్నాను, ఎందుకు నీకు ఈ మంత్రి పదవి సిగ్గుండాల, మంత్రి పదవిలో కొనసాగాలంటే. చెరువుకు నీళ్లు కూడా పెట్టలా, 20 రోజుల్లో మంచినీళ్లు లేవు. పట్టణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? పారిపోయారు. ఇప్పుడు చేతిలో పని, మంత్రి పదవి చేతిలో ఉండి, మంత్రి పదవి చేతిలో ఉంటే నీళ్లు పెట్టడం ఎందుకు అసాధ్యం? చాలా సాధ్యం. ఇది అంటే నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం. నీళ్లు పెడితే నాకేం వస్తాయి, గవర్నమెంట్ హాస్పిటల్ బాగు చేస్తే నాకేం వస్తుంది, కమిషన్లు వచ్చే పనుల మీద ధ్యాస తప్ప ఇటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి పని చేద్దామనే ఆలోచన లేకపోవటమే ఈరోజు చెరువుకు నీళ్లు నింపటంలో వైఫల్యం. కానీ ఎన్టీఆర్ సుజలా స్రవంతి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుందనో ఒక రాజకీయ కక్షలో భాగంగానే ఈ ప్లాంట్ను ఆపేశారు. 15 రోజుల్లో ఈ ప్లాంట్ రిపేర్ చేసి తిరిగి మరలా 15 లక్షల రూపాయలతో ఇప్పుడు రిపేర్ చేసి మినరల్ వాటర్, బిస్లరీ కిన్లేకి ఈక్వల్గా ఉండేటువంటి వాటర్ 20 లీటర్ల క్యాన్ ₹2 ఇస్తామని చెప్పాం. సర్వైవల్కి ఎంత పెట్టాలనో, ఏది ఏమైనా బయట మార్కెట్లో దానికన్నా 25% రేట్లోనే ఉంటుంది. అంటే 75% పేదవారికి తక్కువ రేటుకు ఉంటుంది. ₹2 అన్నాం. మా ఎన్టీఆర్ ట్రస్ట్ రామకృష్ణ గారు, CEO రాజేంద్ర కుమార్ గారు ఒక ఎస్టిమేషన్ వేసి ఓన్లీ సర్వైవల్, నో లాస్ నో ప్రాఫిట్ కింద మినరల్ వాటర్ 20 లీటర్ల క్యాన్ 15 రోజుల్లో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. 25 అవుట్లెట్ల ద్వారా మంచినీరు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళి వాళ్ళ తప్పిదాలు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే చిలకలూరుపేట ప్రజలకు తీరని ద్రోహం చేశారు. చరిత్రలో ఉండిపోయేటువంటి ద్రోహాన్ని చేశారు. మంచినీళ్ళు లేవు, శానిటేషన్ లేదు, లైట్లు లేవు. మంత్రి పదవిగా ఉండి ఇంత ఘోరంగా వైఫల్యం చెందినటువంటి అసమర్థపు అవినీతి మంత్రి. సరే, ఇప్పుడు పారిపోయారు, వాళ్ళ గురించి నేను మాట్లాడటం కూడా వేస్ట్. దాని గైడ్ లైన్స్ స్పష్టంగా వచ్చినాయి. మేనిఫెస్టోలో ఏం పెట్టారో దాని ప్రకారం ఇస్తారు. ప్రతిపక్షాలు చెప్పినట్టు చెప్పిన మాటకు భిన్నంగా ఏమి ఉండేటువంటి అవకాశం లేదు. సూపర్ 6 1 by 1 దశల వారీగా రాష్ట్రాన్ని దివాలా తీయించినటువంటి గత పాలకులు గాడిలో పెట్టి సూపర్ 6 దశల వారీగా అమలు చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. శాశ్వతంగా ప్రతిపక్షం వాళ్ళని ఏదైతే 11కి పరిమితం చేశారో వారు శాశ్వతంగా కనుమరుగయ్యేటువంటి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం. పంటల బీమా పథకానికి 3 మంత్రులతో కమిటీ.
ఆగస్టు 15 నుంచి కాకినాడలో 5 ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాట్లను పరిశీలించిన నగరపాలక సంస్థ కమిషనర్ వెంకట్రావు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్. పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భార్య. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక అప్డేట్. మరో 5 రోజులు కుండపోత వర్షాలు కురిసే అవకాశం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.